హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంఎస్ వర్డ్ హోమ్ ట్యాబ్లో కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేది ఎలా యూజ్ చేయాలో నేర్చుకోబోతున్నారు. ఇక్కడ షార్ట్ కట్ కీస్ అనేది గుర్తుపెట్టుకోవడం చాలామందికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. అవి గుర్తుండని వాళ్ళకి నేను ఒక ట్రిక్స్ అనేది చెప్తాను. ఆ ట్రిక్ ద్వారా మీరు ఈజీగా షార్ట్ కట్ కీస్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనము హోమ్ ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వాలి అనుకుంటే గనక మీ కీబోర్డ్‌లో ఆల్ట్ హెచ్ అనేది ప్రెస్ చేస్తే గనక ఇక్కడ మీకు హోమ్ ట్యాబ్‌లో ప్రతి ఆప్షన్‌కి దాని యొక్క షార్ట్ కట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈజీగా ఈ షార్ట్ కట్‌ని ఇక్కడ ఉన్న నంబర్స్ కానీ ఇక్కడ లెటర్స్ చూపిస్తుంది. దీని ద్వారా మీరు ఆప్షన్ అనేది యూజ్ చేయొచ్చు. మౌస్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ కీబోర్డ్ ద్వారానే మీరు వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఎలా యూజ్ చేయాలన్నది ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తాను. ఒక డాక్యుమెంట్ తీసుకొని, ఆ డాక్యుమెంట్‌లో ఇక్కడున్న ఆప్షన్స్ అనేది ఎలా యూజ్ చేయాలో గూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి, ఈ వీడియోకి ఒక లైక్ చేసి, ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే గనక సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ఒక సింపుల్ టెక్స్ట్ అయితే తీసుకున్నాను. దీని ద్వారా ఇప్పుడు మనము కీబోర్డ్ షార్ట్‌కట్స్ యూజ్ చేసుకొని వర్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే షార్ట్‌కట్ కంట్రోల్ ఏ జనరల్‌గా యూజ్ చేసేది. ఇక్కడ టెక్స్ట్ అంతా కూడా బోల్డ్ అవ్వాలి. బోల్డ్ అవ్వడానికి నార్మల్ కంట్రోల్ బి చెప్తాము. ఇక్కడ కీబోర్డ్‌లో డైరెక్ట్‌గా ఆప్షన్ ఏం కనపడుతదో చూడండి. ఆల్ట్ హెచ్ అనేది ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేది ఓపెన్ అయిపోయినాయి. ఇక్కడ బోల్డ్‌కి మీరు కీబోర్డ్‌లో 1 అనేది ప్రెస్ చేస్తే గనక టెక్స్ట్ అంతా కూడా బోల్డ్ అనేది అవుతుంది. ఇటాలిక్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ ఆల్ట్ హెచ్ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ ఇటాలిక్ దగ్గర 2 నెంబర్ ఉంది. టెక్స్ట్ అనేది ఇటాలిక్‌లోకి వచ్చేస్తుంది. మీరు ఒకవేళ రైటింగ్ స్టైల్ అనేది మార్చుకోవాలనుకుంటున్నారు. ఆల్ట్ హెచ్ ప్రెస్ చేయండి. ఇక్కడ రైటింగ్ స్టైల్‌కి వచ్చేసరికి ఎఫ్ అని ఉంది. 2 టైమ్స్ ఎఫ్ అనేది ప్రెస్ చేయండి. అక్కడ రైటింగ్ స్టైల్ ఇక్కడ డౌన్ యారో అనేది ప్రెస్ చేస్తే గనక మీకు ఇక్కడ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇందులో మీరు ఏ రైటింగ్ స్టైల్ యూజ్ చేయాలో ఇక్కడ డైరెక్షనల్ కీస్ ద్వారా కీబోర్డ్‌లో డైరెక్షనల్ కీస్ ఉన్నాయి గదా! ఈ డైరెక్షనల్ కీస్ ద్వారా రైటింగ్ స్టైల్ ఇక్కడ ఏ రైటింగ్ స్టైలో చూజ్ చేయండి. ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఆ రైటింగ్ స్టైల్ అనేది ఆ టెక్స్ట్‌కి అనేది వస్తుంది. మీరు ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ ఆల్ట్ హెచ్ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ ఫాంట్ సైజ్‌కి వచ్చేసరికి ఎఫ్ఎస్ ఉంది. ఎఫ్, ఎస్ ప్రెస్ చేయండి. ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేయండి. ఇక్కడ ఇందులో ఫాంట్ సైజులు చూపిస్తుంది. మీకు ఎంత సైజ్ అయితే యూజ్ చేయాలంటే అంత సైజ్ అనేది నెంబరు మీద మౌస్ పాయింటర్ ఉంచండి. మార్కింగ్ ఉంటే గనక ఇక్కడ ఎంటర్ అనేది ప్రెస్ చేయగానే అంత టెక్స్ట్ సైజ్ అనేది వచ్చేస్తుందనమాట. ఒకవేళ మళ్ళీ డిక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆల్ట్ హెచ్ ఫాంట్ సైజ్‌కి ఎఫ్ఎస్ డౌన్ యారో క్లిక్ చేస్తే గనక మీకు అందులో ఉన్న సైజెస్ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ మీకు సైజ్ డిక్రీజ్ ఎంత సైజ్ డిక్రీజ్ చేసుకోవాలో అంత. ఈ డైరెక్షనల్ కీస్ ద్వారా పైకి అప్ యారో అయితే సైజ్ తగ్గుతుంది. డౌన్ యారో అయితే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ సైజ్ ఓకే అనుకుంటే ఎంటర్ ప్రెస్ చేయండి. సైజ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ లెటర్స్ కేస్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. నార్మల్‌గా అయితే షిఫ్ట్ F3 అనేది షార్ట్‌కట్ దీనికి. ఇక్కడున్న హోమ్ ట్యాబ్‌లో ఆప్షన్స్ కీబోర్డ్ ద్వారా చూడండి. ఆల్ట్ హెచ్ ఓపెన్ అయిపోయింది గదా! ఇక్కడ వచ్చేసరికి చేంజ్ కేస్‌కి 7 అనేది ప్రెస్ చేస్తే అందులో ఆప్షన్స్ ఓపెన్ అయిపోయినాయి. లోవర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ ఇట్లా ఉంది. ఇప్పుడు మీరు గనక అన్ని లెటర్స్ క్యాపిటల్ యూజ్ చేయాలి అనుకుంటే గనక మీకిక్కడ అప్ యారో ద్వారా ఇక్కడ డైరెక్షనల్ కీస్‌లో అప్ యారో ద్వారా అక్కడ ఇట్లా మూవ్ చేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. అన్నీ గూడా క్యాపిటల్ లెటర్స్ అనేది అయిపోతాయి. అలైన్‌మెంట్‌కి గూడా చూడండి ఆల్ట్ హెచ్ అలైన్‌మెంట్‌లో వచ్చేసరికి ఏఎల్ లెఫ్ట్ అలైన్‌మెంట్, ఏసీ సెంటర్ అలైన్‌మెంట్, ఏఆర్ రైట్ అలైన్‌మెంట్, ఏజే అనేది జస్టిఫై అనమాట. ఒకవేళ మీకు సెంటర్ అలైన్‌మెంట్ అనేది యూజ్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ సి అనేది ప్రెస్ చేయండి. సెంటర్ అలైన్‌మెంట్ వస్తుంది. ఏఎల్ అనేది ప్రెస్ చేస్తే గనక లెఫ్ట్ అలైన్‌మెంట్ అనేది వస్తుంది. ఆల్ట్ హెచ్ ఈ ఆల్ట్ హెచ్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్స్ వర్క్ అవుతాయి. ఇప్పుడు లెఫ్ట్ అలైన్‌మెంట్ ఏఎల్ లెఫ్ట్ ఇట్లా ఏఆర్ మళ్ళీ ఆల్ట్ హెచ్ అనేది ప్రతిసారి ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇట్లా ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ లైన్ స్పేసింగ్ ఆప్షన్ యూజ్ చేయాలనుకుంటున్నారు. లైన్ స్పేసింగ్ ఇక్కడ కే ఉంది. కే
ప్రెస్ చేయండి. లైన్ స్పేసింగ్ వచ్చింది. మీరు ఎంత యూజ్ చేయాలనుకుంటున్నారో అంత లైన్ స్పేసింగ్. ఆ నెంబర్ అనేది మీకు అక్కడ డైరెక్షనల్ కీస్ ద్వారా ఆపరేటింగ్ చేసుకోవడం ఇది సింపుల్‌గా. ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేది షార్ట్‌కట్స్ అనేది గుర్తు లేకపోతే గనక ఒక ఆల్ట్ హెచ్ అనేది మైండ్‌లో పెట్టుకున్నారంటే గనక మీకు ఈజీగా కీబోర్డ్ ద్వారానే మీ వర్క్ అంతా కూడా ఫినిష్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డర్స్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారు. బోర్డర్స్ కావాలనుకుంటే బోర్డర్స్. ఇక్కడ బోర్డర్స్ ఆప్షన్ ఓపెన్ చేయాలి. ఆల్ట్ హెచ్ ఓపెన్ చేశాను. బోర్డర్స్. ఇక్కడ మీరు ఏ బోర్డర్ ఇవ్వాలి, టాపా, బాటమా, లెఫ్టా, రైటా, మళ్ళీ ఇక్కడ డైరెక్షనల్ కీస్ ద్వారా మీరు ఇట్లా మూవ్ చేసుకోవచ్చు అనమాట. డౌన్కి, అప్కి. బుల్లెట్ పాయింట్స్ అనేది యూజ్ చేయాలి అనుకుంటున్నారు. ఆల్ట్ హెచ్. బుల్లెట్ పాయింట్స్కి వచ్చేసరికి ఇక్కడ సింబల్స్కి యూజ్ చేయడానికి వచ్చేసరికి యూ ఉంది. యూ మీద క్లిక్ చేయండి. ఇందులో సింబల్స్ ఓపెన్ అయిపోయినాయి. మీరు ఏ సింబల్ యూజ్ చేయాలో ఆ సింబల్ దాని మీద క్లిక్ చేసేసుకుంటే ఆ సింబల్ అనేది అక్కడ వచ్చేస్తుంది. లేదు నంబరింగ్ ఓపెన్ చేయాలనుకుంటే ఆల్ట్ హెచ్. నంబరింగ్ వచ్చేసరికి ఎన్ ఉంది. ఎన్ ప్రెస్ చేయండి. అందులో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. నెంబర్స్ ఏబిసిడీల రోమన్ నంబర్స్ ఇట్లా ఈ విధంగా ఇట్లా సింపుల్గా మనము కీబోర్డ్లో ఒకవేళ మీకు షార్ట్కట్స్ అనేది కీబోర్డ్ ద్వారా గుర్తుపెట్టుకోలేకపోతే కనుక ఓన్లీ ఈ హోమ్ ట్యాబ్లో వరకే చెప్తున్నా అండి. హోమ్ ట్యాబ్లో ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆల్ట్ హెచ్ అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేది పైన చూపిస్తుంది. ఇక్కడ ఉన్న లెటర్సు నంబర్సు మీరు టైప్ చేస్తే కనుక కీబోర్డ్లో ప్రెస్ చేస్తే కనుక మీకు ఇక్కడ వర్క్కి తగ్గట్టుగా ఇవి చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆల్ట్ హెచ్ అనేది గుర్తుపెట్టుకుంటే ఇది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ బోల్డ్ చేయాలా, ఇటాలికా, అండర్లైన్ చేయాలా, లైన్ బోర్డర్స్ ఇవ్వాలా, అలైన్మెంట్ అనేది చేసుకోవాలా, రైటింగ్ స్టైల్స్ మార్చుకోవాలా, కలరింగ్స్ ఇవ్వాలి, ఇవన్నీ ప్రతి ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడున్న లెటర్స్ నంబర్స్ అనేది యూజ్ చేసి మీరు వర్క్ అనేది తొందరగా ఫాస్ట్గా ఫినిష్ అనేది చేసుకోవచ్చు. ఇది కీబోర్డ్ ద్వారా మనము షార్ట్కట్స్ ఎలా యూజ్ చేయాలన్నది నేర్చుకున్నారు కదా. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.